కోవైట్‌లో వచ్చేసి మనం మనుషులమే గాదు, కార్లు గూడా నీట్‌గా పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఇక్కడ కార్లు నీట్‌గా లేకపోయినా వాటికి ఏదైనా డ్యామేజ్‌లున్నా గూడా మనకి పోలీసోళ్ళైతే బయటెళ్ళి తిరుగుతున్నప్పుడు ఫైనేస్తారు. అప్పుడప్పుడైతే వారానికోసారైనా ఖచ్చితంగా బండ్లయితే నీట్‌గా కడిగి పెట్టాలనమాట. ఈ వాక్యూమ్ క్లీనర్ అయితే నేనైతే ఇంటికాడ నుంచి పట్టుకొచ్చా. అంటే ఇక్కడ దొరకదా అని గాదు. ఇంటికాడ 2 ఉన్నాయి. అందువల్ల ఇంకోటి బ్యాగ్‌లో యేసుకొని తీసుకొచ్చా అనమాట వెహికల్ కోసం. ఆహ్, ఇది మొత్తం వెహికల్ అయితే రోజు ఇలా వారానికోసారి ఖచ్చితంగా క్లీన్ అయితే చేయాలి. దానికి తోడు ఏంటంటే ఈ వారం రోజులు మాకు స్కూల్‌లో సెలవులొచ్చాయి. ఇంకా రేపు పొద్దున్నే మాకు స్కూల్ కాబట్టి ఆ స్కూల్ కోసం అయితే ఈ వెహికల్‌నైతే మళ్ళీ నీట్‌గా వాష్ చేసి క్లీన్ చేస్తాననమాట. మళ్ళీ స్కూల్‌లో మళ్ళీ కంప్లెయింట్ ఇస్తారు. వెహికల్ చూడండి ఎంత మట్టి పట్టుందో మీరు వెహికల్ కూడా క్లీన్ చేసుకోరా అంటారు. కాబట్టి వెహికల్ అనేది నాకు నేనే అక్కడ తీసుకెళ్ళి కార్ వాష్‌లో ఏస్తే మాత్రం ఒక 2, 3 దినాలు తీసుకుంటారు. ఎందుకులే ఆ 2, 3 దినాలు పెట్టడం అని చెప్పి నాకైతే ఇక నా వెహికల్ నేనే శుభ్రం చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నేను నా వెహికల్‌ని మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఒక్కడినే. రోజు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటా ఉంటా. వారానికోసారి ఖచ్చితంగా కార్‌నైతే కడగాలి. నా కార్‌ని మాత్రం నేను వారానికోసారి ఖచ్చితంగా క్లీన్ చేసేవాడిని. వెహికల్సు నీట్‌గా ఉంచుకోకపోయినా దానికేదన్నా డ్యామేజ్‌లున్నా, ఏదన్నా డెంటింగ్‌లున్నా ఏమున్నా సరే ఇక్కడ పోలీసోడు సైడొచ్చి ఆపుతాడు వెహికల్‌ని. ఎందుకు దీన్ని నువ్వు క్లియర్ చేసుకోలేదు, అది క్లియర్ చేసుకోమని చెప్తాడు. మనం ఏందంటే అంత అవకాశం లేకుండా ముందే క్లీన్ చేసుకొని నీట్‌గా పెట్టుకుంటే వెహికల్ కూడా మనకు చానా సంవత్సరాలనేది చాలా ఇయర్స్ అనేది మనకాడ మెయింటెనెన్స్ బావుంటే మన వెహికల్స్ కూడా చానా రోజులు మనకొస్తాయన్నమాట. కోవిడ్‌లో ఏందంటే ఇక్కడ వెహికల్స్ అనేవి ఎన్ని సంవత్సరాల వెహికల్స్ అయినా తుప్పు పట్టవు. ఇనుము కానీ ఇక్కడ సముద్రం గాలే కానీ ఇక్కడ ఈ ఉప్పు వాటరే వాటికి మాత్రం తుప్పనేది వెహికల్‌కి పట్టవన్నమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి వెహికల్స్. క్వాలిటీ బావుంటాయి. మేమైతే మొత్తానికి నా కార్‌నైతే నీట్‌గా రెడీ చేసేసాం. క్లీన్ చేసేసాం. రేపు ఉదయాన్నే స్కూల్ కాబట్టి ఈ విధంగా అయితే ఈరోజు నా వారాహిని శుద్ధంగా మొత్తం రెడీ చేసేసాను. దీనికే వారాహి అని పేరు పెట్టుకున్నాను. నా వారాహినైతే ఈరోజు మొత్తం నీట్‌గా రేపటి కోసం అయితే మొత్తం ఫుల్‌గా రెడీ చేశాననమాట. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.